సమస్తము చీకటి అయిపోయిందంట. చీకటిని చీల్చుకుంటూ గొల్గొతా కొండపై యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలను ఇప్పుడు ధ్యానించబోతూ ఉండగా చక్కగా ఒక మాట మాట్లాడుతున్నాం. అనేక మంది మనం చూస్తూ ఉంటాం, డాక్టర్ గారు వెళ్ళి ఆయన మరణించబోతూ ఉన్నాం, మీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అన్నాడు. ఇజ్గియాకు యెషయా ప్రవక్త ద్వారా ఇంటిగా చెప్పాడు. డాక్టర్ ద్వారానో అనేక మంది ద్వారానో మనుషుల ద్వారా ఏం చేస్తూ ఉంటారు, డాక్టర్ లేదా ఇంట్లో చనిపోతాడు ఇంకా చక్కబెట్టేది బయట పెట్టేది అని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో మనం ఏం చేస్తామండి, కూడా చనిపోయే వ్యక్తి ఏం చేస్తూ ఉంటారు, పలానా వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను, లేదా పలానా వ్యక్తిని పిలిపించండి, పలానా వ్యక్తితో నేను మాట్లాడాలి, చనిపోతానేమో అంటూ ఉంటాను. అంటే మరణించడానికి ముందు ఒక వ్యక్తి పలికే మాటల కోసం మనం ఎంత ఎదురు చూస్తూ ఉంటాం, అవునా కదండి? అంటే కొంతమంది ఆ మరణించే వ్యక్తి మాటలు వినకపోతే ఎంత బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను ఆ రోజు ప్రయాసపడి వచ్చాను కానీ ఆ వ్యక్తి మాటలు వినలేకపోతే బాధపడుతూ ఉంటారని లేదు. అతి రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండపై పలికిన 7 మాటలు మనం ధ్యానించడం ఎంత అమూల్యమైన సమయం అండి. కొంతమంది కొడుకుల వారు పడుకుంటున్నారు, ఎవరిష్టం